కథ మొదలయ్యేది 1000 సంవత్సరాల క్రితం చాంగ్లాంగ్డౌ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన 3 నిధుల్లో ఒకటైన హెవెన్ డిఫైయింగ్ పర్ల్ అనుకోకుండా మాయమైపోతుంది. ఈ ముత్యం సాధారణమైనది కాదు. దీని లోపల పురాతన దేవతల ప్రపంచానికి దారి తీసే ఒక గొప్ప రహస్యం దాగి ఉందని అందరూ నమ్ముతారు. కొంతకాలం తర్వాత ఆ ముత్యం చాంగ్లాంగ్డౌ ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైన చేతికి వస్తుంది. ఈ విషయం బయటకు రావడంతో ఆ ముత్యాన్ని దక్కించుకోవాలని చాలా మంది శక్తివంతమైన కల్టివేటర్స్ సితునం వెంట పడతారు. చివరికి 3 శక్తివంతమైన మాస్టర్లు కలిసి సితునం మీద దాడి చేస్తారు. కానీ సితునం మాత్రం అసలు భయపడడు. అతను ఒక్కడే ఉన్నప్పటికీ తన అద్భుతమైన శక్తితో ఆ 3ని ధీటుగా ఎదుర్కొంటాడు. అప్పుడు వారిలో ఒక మాస్టర్ ఆ ముత్యాన్ని మాకు ఇచ్చేయని చెబుతాడు. కానీ సితునన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దీన్ని తీసుకోవాలంటే ముందు నన్ను ఓడించాలి అని సవాలు విసురుతాడు. ఈ మాటతో ఆ 3 మాస్టర్లకు కోపం వస్తుంది. వెంటనే 3 తమ శక్తులన్నింటినీ ఒకేసారి ఉపయోగించి సీతును దాడి చేస్తారు. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 3 సంయుక్త దాడికి సీతున తీవ్రంగా గాయపడతాడు. అయినా అతను లొంగిపోడు. కోపంతో నేను ఒంటరి కల్టివేటర్ అని తెలిసి కూడా 3 కలిసి నాపై దాడి చేస్తున్నారు, ఇది న్యాయమా అనిపిస్తుంది. కానీ ఆ 3కి అతని మాటలతో ఎలాంటి సంబంధం ఉండదు. వారికి కావాల్సింది ఒక్కటే, హెవెన్ డిఫైయింగ్ పర్ల్. సీతునాన్ ఇక తన చివరి శక్తిని కూడా బయటకు తీస్తాడు. అతని వెనుక నుంచి భయంకరమైన ఫైర్ ఫీనిక్స్ మార్షల్ స్పిరిట్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసిన వెంటనే మిగతా 3 మాస్టర్లు కూడా తమ తమ మార్షల్ స్పిరిట్స్ను బయటకు తీస్తారు. ఆకాశం మొత్తం శక్తివంతమైన ప్రకంపనలతో నిండిపోతుంది. 4 మధ్య ఒక భీకరమైన పోరాటం మొదలవుతుంది. సీతున ఎంత శక్తివంతుడైన 3 శక్తివంతమైన మాస్టర్లను ఒకేసారి ఎదుర్కోవడం క్రమంగా అసాధ్యంగా మారుతుంది. చివరికి 2 మాస్టర్లు కలిసి సితునాన్ను పూర్తిగా అణిచివేస్తారు. 3వ మాస్టర్ మాత్రం అతన్ని చంపడానికి ముందుకు వస్తాడు. కానీ సితునాన్కు మాత్రం అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన చేతిలో ఉన్న హెవెన్ డిఫైయింగ్ పర్ల్ శత్రువుల చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. అందుకే తన అత్యంత ప్రమాదకరమైన టెక్నిక్ డెత్ ఫింగర్ ఉపయోగిస్తాడు. ఈ టెక్నిక్ కోసం అతను తన సొంత శరీరాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. చివరి క్షణంలో సిట్టునాన్ హెవెన్ డిఫైయింగ్ పర్ల్ను తన శరీరంలోకి అబ్సార్బ్ చేసుకుంటాడు. అతని శరీరం పూర్తిగా నాశనం కావడం మొదలవుతుంది. 3 మాస్టర్లు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే సిట్టునాన్ చనిపోతున్నప్పటికీ ఆ ముత్యాన్ని వాళ్ళ చేతికి మాత్రం ఇవ్వలేదు. చివరి శ్వాస తీసుకుంటూ స్తునాన్ ఏదో ఒకరోజు నేను తిరిగి వస్తాను, ఈ అవమానాన్ని ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రమాణం చేస్తాడు. అక్కడితో కథ ఒక్కసారిగా చాలా సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్రామాన్ని చూస్తాం. రోడ్డు పక్కన కూర్చుని ఆకాశం వైపు చూస్తున్న ఒక యువకుడు కనిపిస్తాడు. అతనే మన కథానాయకుడు వ్యాంగ్లిన్. చిన్నప్పుడు అతన్ని ముద్దుగా తీజు అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే వ్యాంగ్లిన్ చాలా బలహీనంగా ఉండేవాడు. అతను ఎక్కువ కాలం బతకపోవచ్చని భయపడిన అతని తండ్రి ప్రేమతో అతనికి తైజు అనే పేరు పెట్టాడు. వ్యాంగ్లిన్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. కానీ అతనిలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. అతను చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుంచే చదువుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం. ఇతర పిల్లలంతా పొలాల్లో పనిచేస్తుంటే వ్యాంగ్లిన్ మాత్రం ఒక మూలన కూర్చుని పుస్తకాలు చదువుతూ కనిపించేవాడు. వ్యాంగ్ కుటుంబానికి చెక్క పనుల్లో మంచి పేరు ఉంది. కానీ వ్యాంగ్లిన్ తండ్రి కుటుంబంలో 2వ కుమారుడు. అతను కొంకు పుట్టడంతో కుటుంబంలోని ప్రధాన వ్యాపారంపై అతనికి ఎలాంటి హక్కు రాలేదు. అందుకే పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి ఈ చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడతాడు. ఇక్కడ ఇమోర్టల్ వుడ్ కార్వింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కానీ వారి కుటుంబ పరిస్థితి అంత బాగుండదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. వ్యాంగ్లిన్ తల్లిదండ్రులు తీసుకున్న అప్పుకు వడ్డీ వసూలు చేయడానికి అతను వచ్చాడు. ఇంట్లో దాచుకున్న కొంత డబ్బు కనిపించగానే అతను దాన్ని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వ్యాంగ్లిన్ తండ్రి అతని ముందు వేడుకుంటూ, ఈ డబ్బు మా కొడుకు పరీక్ష కోసం దాచుకున్నది, దయచేసి దీన్ని తీసుకెళ్లకండి అని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఏమాత్రం జాలి ఉండదు. పైగా వ్యాంగ్లిన్ తండ్రిని అవమానిస్తూ, అప్పు కూడా తీర్చలేని నువ్వు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా అని దురుసుగా మాట్లాడతాడు. చివరికి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత వ్యాంగ్లిన్ తల్లి కన్నీళ్లతో కుంగిపోతుంది. కుటుంబం మొత్తం నిరాశలో మునిగిపోతుంది. వ్యాంగ్లిన్ తండ్రి కూడా బాధపడుతూ, మన సొంత బంధువులే మనల్ని అవమానించారు, ఇప్పుడు ఈ అప్పు కూడా మన మీద పడింది అని అంటాడు. వ్యాంగ్లిన్ తల్లి మాత్రం తన కొడుకు గురించి ఆలోచిస్తూ, వచ్చే సంవత్సరం పరీక్ష కూడా మనం అతన్ని పంపలేము అని ఏడుస్తుంది. అప్పుడు వ్యాంగ్లిన్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఒక మాట చెబుతాడు, నేను మిమ్మల్ని ఇంకెప్పుడూ ఎవరి ముందు మోకరిల్లేలా చేయను అని ధైర్యంగా చెబుతాడు. అప్పుడే వ్యాంగ్లిన్కు ఎంతో సన్నిహితమైన 4th అంకుల్ అక్కడికి వస్తాడు. అతను ఒక ముఖ్యమైన వార్త చెబుతాడు. జావ్ దేశంలోని గొప్ప కల్పిషన్ శక్తుల్లో ఒకటైన హెంగ్యుయే సెక్ట్ కొత్త దశను ఎంపిక చేస్తోందట. ఈసారి వ్యాంగ్ కుటుంబానికి మొత్తం 3 అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒక అవకాశాన్ని వ్యాంగ్లిన్కు ఇవ్వాలని 4th అంకుల్ అనుకుంటాడు.
ఈ విషయం విన్న తల్లిదండ్రులు ఒకవైపు సంతోషిస్తారు, కానీ మరోవైపు కల్టివేషన్ ప్రపంచం ఎంత ప్రమాదకరమో వారికి తెలుసు. అందుకే మనం ఇంకా కష్టపడదాం, డబ్బు సంపాదించి నిన్ను సాధారణ పరీక్షకు పంపిద్దామని అంటారు. కానీ వాంగ్లిన్ మాత్రం ఒప్పుకోడు. మీరు ఇలా కష్టపడడం నేను ఇక చూడలేను అని చెబుతాడు. నేను ఒకసారి సెక్ట్లో డిసైపుల్ అయితే మిమ్మల్ని ఇలా అవమానించే ధైర్యం ఎవరికీ ఉండదు అని చెప్పి కల్టివేషన్ మార్గంలోకి వెళ్ళడానికి అనుమతి అడుగుతాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత తల్లిదండ్రులు కన్నీళ్లతో తమ కొడుకును ఒప్పుకుంటారు. ఆ తర్వాత వాంగ్లిన్ తన తండ్రితో కలిసి ఫాంకల్ సహాయంతో వాంగ్ కుటుంబ మెన్షన్ వైపు బయలుదేరుతాడు. దారిలో అతని తండ్రి ఒక విషయం చెబుతాడు. నన్ను ఈ కుటుంబం నుంచి వెలివేశారు, మళ్ళీ నేను అక్కడికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు అని చెబుతూ, వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు వాటిని సీరియస్గా తీసుకోకు అని తన కొడుకుకు సలహా ఇస్తాడు. చివరికి వాళ్ళు వాంగ్ కుటుంబ మ్యాన్షన్కు చేరుకుంటారు. అక్కడ వాంగ్లిన్ తన బంధువులను కలుస్తాడు. అందరిలో ప్రత్యేకంగా కనిపించేది అతని క్యాంగ్జువో. అతను వాంగ్ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతులైన యువకుల్లో ఒకడు. కొద్దిసేపటికే వాళ్లను హెంగ్యో శక్తికి తీసుకెళ్లడానికి ఒక కల్టివాట్ అక్కడికి వస్తాడు. అతను వాంగ్జువోను చూసి, నువ్వేనా వాంగ్జువో, నువ్వు నిజంగా చాలా టాలెంట్, అందుకే మా ఎల్డర్ కూడా నిన్ను గుర్తుపెట్టుకున్నాడు అని మెచ్చుకుంటాడు. బయలుదేరే సమయం వస్తుంది. వాంగ్లిన్ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. మీకోసం నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెబుతాడు. అప్పుడు అతని తల్లి, నువ్వు సెలెక్ట్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు సురక్షితంగా తిరిగి వస్తే చాలు అని చెబుతుంది. వాంగ్లిన్ చిరునవ్వుతో, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత వాంగ్లిన్, వాంగ్జువో మరియు మరో యువకుడు వాంగ్హావ్ ఆ కల్టివాటర్తో కలిసి ఆకాశంలోకి ఎగురుతారు. వాళ్ల ప్లాంట్ నుంచి కింద కనిపించే అద్భుతమైన దృశ్యాలను చూస్తూ కొంతసేపు ప్రయాణించిన తర్వాత చివరికి వాళ్ళు హెంగ్యో సెక్కు చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే చాలా మంది క్యాండిడేట్ చేరుకుని ఉంటారు. కొద్దిసేపటికే సెక్ట్ లీడర్ తన ఎల్డర్స్తో కలిసి అక్కడికి వస్తాడు. అతను క్యాండిడేట్స్ అందరినీ చూస్తూ, మా సెలక్షన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుంది, మీలో చాలా కొద్ది మంది మాత్రమే చివరికి సెలెక్ట్ అవుతారు అని స్పష్టంగా చెబుతాడు. ఆ తర్వాత మొదటి పరీక్షను ప్రకటిస్తాడు. అది స్పిరిచువల్ రూట్ టెస్ట్. కల్టివేషన్లో చాలా ముఖ్యమైనదని సెక్ట్ లీడర్ వివరిస్తాడు. ఒక్కొక్క క్యాండిడేట్ను ఎల్డర్స్ పరీక్షించడం మొదలు పెడతారు. చాలా మందికి సరైన స్పిరిచువల్ రూట్ లేకపోవడంతో అక్కడికక్కడే రిజెక్ట్ చేస్తారు. తర్వాత వాంగ్జువో వంతు వస్తుంది. అతన్ని చూసిన ఎల్డర్, నువ్వేనా వాంగ్జువో అని అడుగుతాడు. అతని గురించి ముందే తెలుసు కాబట్టి వాంగ్జువోను క్వాలిఫై చేస్తాడు. తర్వాత వాంగ్హావ్ ముందుకు వస్తాడు. అతను ఎల్డర్ను ఇంప్రెస్ చేయడానికి 300 సంవత్సరాల పురాతనమైన అరుదైన స్పిరిట్ మష్రూమ్ బహుమతిగా ఇస్తాడు. ఆ బహుమతితో ఎల్డర్ చాలా సంతోషిస్తాడు. దాంతో వాంగ్హావ్ కూడా క్వాలిఫై అవుతాడు. చివరికి వాంగ్లిన్ వంతు వెళ్తాడు. కానీ ఫలితం మాత్రం పూర్తిగా అతని అంచనాలకు విరుద్ధంగా ఉంటుంది. వాంగ్లిన్లో కల్టివేషన్కు అవసరమైన సరైన స్పిరిచువల్ రూట్ లేదని తేలుతుంది. అతను రిజెక్ట్ అవుతాడు. ఆ ఒక్క మాట వాంగ్లిన్ను పూర్తిగా కుదిపేస్తుంది. తన తల్లిదండ్రుల ఆశలు, ఫోర్త్ అంకుల్ తన కోసం చేసిన ప్రయత్నం, ఇవన్నీ అతని కళ్ళ ముందు మెదులుతాయి. అయినా అతను వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడే సెక్ట్ లీడర్ ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. ఇది కేవలం మొదటి పరీక్ష మాత్రమే. స్పిరిచువల్ రూట్ కల్టివేషన్కు చాలా ముఖ్యమైనదే అయినా అసాధారణమైన పట్టుదల ఉన్నవారికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెబుతాడు. ఆ తర్వాత రెండో పరీక్షను ప్రకటిస్తాడు. దాని పేరు హెవెన్లీ ల్యాడర్. సూర్యాస్తమయం లోపు హెవెన్లీ ల్యాడర్ పైకి చేరుకున్న వారే క్వాలిఫై అవుతారని చెబుతాడు. మధ్యలో ఎవరైనా ఇక ముందుకు వెళ్ళలేకపోతే సహాయం కోసం గట్టిగా అరవచ్చని కల్టివేటర్స్ వచ్చి వాళ్లను కాపాడతారని కూడా చెబుతాడు. ఈ మాటలు విన్న వెంటనే వాంగ్లిన్లో మళ్లీ ఆశ పుడుతుంది. ఎలాగైనా నేను దీన్ని పూర్తి చేస్తాను అని నిర్ణయించుకుంటాడు. అభ్యర్థులంతా ల్యాడర్ ఎక్కడం మొదలు పెడతారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఒకరికి తన శరీరానికి మంటలు అంటుకున్నట్టు కనిపిస్తుంది. మరొకరికి తాను నీళ్లలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకరికి కరెంట్ షాక్ తగులుతున్నట్టు భయంకరమైన అనుభూతి కలుగుతుంది. అసలు ఏది నిజమో ఏది భ్రమో ఎవరికి అర్థం కాదు. భయంతో చాలామంది వెనక్కి తిరిగి పరుగులు తీస్తారు. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. వెంటనే కల్టివేటర్స్ వచ్చి వాళ్లను కాపాడుతూ కిందకు తీసుకెళ్తారు. కానీ వాంగ్లిన్ మాత్రం ఆగడు. తనకు ఎదురవుతున్న దృశ్యాలను చూస్తూనే ఇదంతా భ్రమ కావచ్చు అని అనుకుంటాడు. నిజమే అయినా సరే నేను పైకి వెళ్తాను అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు. అతను ముందుకు సాగుతూనే ఉంటాడు. అకస్మాత్తుగా వాంగ్లిన్ ఒక భయంకరమైన ప్రదేశంలో పడిపోతాడు. చుట్టూ ఎక్కడ చూసినా లావా మాత్రమే ఉంటుంది. తీవ్రమైన వేడి అతని శరీరాన్ని కాల్చేస్తుంది. అతను తీవ్రంగా గాయపడతాడు. అయినా వెనక్కి తగ్గడు. ఎలాగైనా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. చివరికి అతని శరీరం లావాలో పూర్తిగా మునిగిపోతుంది. కానీ వాంగ్లిన్ పోరాటం మాత్రం ఆపడు. అతను ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు. అతను ఒడ్డుకు చేరిన వెంటనే అక్కడ ఉన్న లావా మొత్తం ఒక్కసారిగా మాయమైపోతుంది.
అప్పుడు వ్యాంగ్లిన్కు అర్థమవుతుంది, అది అసలు లావా కాదు, అది మొత్తం ఒక భ్రమ. ఇప్పుడు అతని ముందే హెవెన్లీ ల్యాడర్ కనిపిస్తుంది. వ్యాంగ్లిన్ వెంటనే దాని వైపు పరిగెత్తాలని ప్రయత్నిస్తాడు, కానీ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎందుకంటే ల్యాడర్ వరకు వెళ్ళడానికి ఎలాంటి దారి కనిపించదు. కింద చూస్తే అంతా ఖాళీ. ఒక్క అడుగు ముందుకు వేస్తే కింద పడిపోవడం ఖాయం. కానీ వ్యాంగ్లిన్ వెనక్కి తగ్గడు. తాను కల్టివేట్ అవ్వాలన్న కోరికను గుర్తు చేసుకుంటాడు. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకు ఒక అడుగు వేస్తాడు. అప్పుడే అతని కాళ్ళ కింద ఏదో కనిపించని సపోర్ట్ ఉన్నట్టు అతనికి అనిపిస్తుంది. అంటే అక్కడ ఒక ఇన్విజిబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యాంగ్లిన్ దాని మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ హెవెన్లీ ల్యాడర్ వైపు ముందుకు సాగుతాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతని దారిలో మరో అడ్డంకి వస్తుంది, అతని విజిబుల్ వాల్. వ్యాంగ్లిన్ ఆ గోడను తన శక్తినంతా ఉపయోగించి బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి, రెండుసార్లు, మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఆ గోడ కదలదు. అతని శరీరం మొత్తం గాయాలతో నిండిపోతుంది. ఇంతలో సమయం ముగిసింది అనే ప్రకటన వినిపిస్తుంది. నీ ప్రయత్నం మొత్తం వృధా అనే మాటలు కూడా వినిపిస్తాయి. ఆ మాటలు వ్యాంగ్లిన్ను కొంత వెనక్కి తగ్గిస్తాయి. కానీ అతను పూర్తిగా ఓడిపోవడానికి మాత్రం సిద్ధంగా ఉండడు. మరోసారి ఆ ఇన్విజిబుల్ వాల్ వైపు పరిగెత్తుతాడు. తన శరీరంలోని మిగిలిన శక్తినంతా ఉపయోగించి గోడను గుద్దాడు. కానీ గోడ మాత్రం కదలదు. వ్యాంగ్లిన్ అక్కడి నుంచి కిందకు పడిపోతాడు. అతని కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతాయి. కొంతసేపటి తర్వాత వ్యాంగ్లిన్కు మెలకు వస్తుంది. కానీ అతను ఉన్న ప్రదేశం పూర్తిగా తెలియని రహస్యమైన ప్రదేశంలా కనిపిస్తుంది. చుట్టూ ఏమీ అర్థం కాని విధంగా ఉంటుంది. అతను అయోమయంగా చుట్టూ చూస్తుండగా అతని ముందే ఒక ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆ ఆత్మ ఎవరిదో చూసిన వెంటనే ప్రేక్షకులకు కూడా షాక్. అది సితునాన్ ఆత్మ. సితునాన్ వ్యాంగ్లిన్ వైపు చూస్తాడు. చిరునవ్వు చిందిస్తూ చివరికి వచ్చేశావు అని అంటాడు. అసలు వ్యాంగ్లిన్ ఎవరు? సితున ఆత్మ అతని కోసం ఎందుకు ఎదురు చూస్తోంది? 1000 సంవత్సరాల క్రితం మాయమైన హెవెన్ డిఫైయింగ్ పర్ల్కు వ్యాంగ్లిన్కు ఉన్న సంబంధం ఏంటి? మరి సితునాన్ నిజంగా ఎలా తిరిగి వచ్చాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.